నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మే మాసంలో మరి తులారాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో 2025 సంవత్సరంలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మే మాసంలో తులారాశి వారు ఒక్క విషయం బాగా గమనించండి. ఏమిటంటే, మీ మాట ఎదుటివాడు వినాలనో లేకపోతే పట్టుదలలకు పోయి ఆ తర్వాత ఎదుటి వాళ్ళని శాసించి ఏదో మీరు మీ పనులు నెరవేర్చుకోవాలనో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టయితే బుజ్జగించి బ్రతిమిలాడి మీ పనులు మీరు నెరవేర్చుకోవాలి. ప్రేమగా మీరు వాళ్ళని ఆలించి పాలించి, అమ్మా ఈ పని చేసి పెట్టండి, కాస్త ఈ పని చేయండి, మీరు ఈ పని చేయగలరా అని మాత్రమే మీరు ఏ పనినైనా సాధించుకోగలరు. మిగతా విషయాలకు వస్తే మాత్రం అన్ని శుభాలే మీకు కలుగుతాయి. ధన సమృద్ధి ఉంటుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనంతో పాటు గౌరవము ఖచ్చితంగా దక్కుతుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కోర్టులో కేసులు ఉన్నటువంటి పక్షంలో పూర్తిగా వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. లోన్స్ కూడా ఎవరికైనా మీరు ఇచ్చుంటే మీకు రావాలనుకుంటే మీరు గట్టిగా అడగండి, తప్పకుండా మీకు రియలైజేషన్ అవుతుంది. తర్వాత ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కానీ, విద్యా అర్హతలు కానీ, ఉద్యోగ అర్హతలు కానీ ఉన్నటువంటి పక్షంలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ప్రయత్నాలు సాగించండి. వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా పార్ట్నర్స్ కలిసి మీ పెట్టుబడులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లాభాలు కూడా గడిస్తారు. అది ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం అభివర్ణించవచ్చు. రెండోది, చిత్రసీమ రంగంలో చాలా బాగుంటుందండి. తప్పకుండా పనులు అనేటువంటివి జరుగుతాయి. అందరికీ కార్మికులకు కానీ, నటీనటులకు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఆ తర్వాత ఎగ్జిబిటర్స్ కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఫలితాలు కలుగుతాయని మాత్రం చెప్పవచ్చు. కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెం జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. మరో విషయం ఏంటంటే, జీవితం అన్న తర్వాత కాస్తో కూస్తో ఒడిదొడుకులు తప్పకుండా ఉంటాయి. అంత మాత్రం చేత నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ బాగలేకపోతే రేపు బాగుంటుంది, రేపు లేకపోతే ఎల్లుండి తప్పకుండా బాగుంటుంది. కాబట్టి ఆశతో ఎదురు చూడాలి, పనులు నెరవేర్చుకోవాలి. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు. భార్యాభర్తల మధ్యన సఖ్యత మాత్రమే కాదు, ప్రేమికుల మధ్య కూడా అనురాగం, ప్రేమ తప్పకుండా అది పొందేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఆ తర్వాత ఏదైనా ఇల్లు మార్పిడి జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే, లేకపోతే ఏదైనా ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా కొనాలనుకుంటే, వాహనం కొనాలనుకుంటే మీకు రుణాలు మాత్రం లభిస్తాయి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటున్నప్పుడు మీరు అన్ని రకాలుగా ఆలోచించి అడుగులు పెట్టండి. వినోదాలకు వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగాలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చవద్దు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాద వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆలోచించి మాత్రమే అడుగులు వేయండి. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, దుర్గామాత యొక్క అష్టోత్తరం ప్రతిరోజు కూడా తప్పకుండా చదవండి. సాధ్యమైనంత చదివితే బాగుంటుంది. ఆ తర్వాత హనుమాన్ చాలీసా కూడా మీరు చదివినట్టయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కష్టం కనపడదు, నష్టాలు రావు, సుఖం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు.